అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు భీమవరం బుల్లోడు మాస్ డైరీస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు కోవిడ్ 5లో ఉండే చేపల మార్కెట్ని చూపించడానికి వచ్చేసాను. ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దాం రండి. నాతో పాటు మీకు కూడా చూపిస్తా. ఇదేదో అదే సముద్రం పక్కన మనకి బోట్లన్నీ ఆపుకుంటానికి ఉంటుంది చూసారా, అట్లా ఇక్కడ మాట. అవన్నీ ఫిషింగ్ బోట్లే మ్యాక్సిమం. కింద చిన్న చిన్న చేపలు కనిపిస్తున్నాయి చూడండి. అవి ఏంటో చూద్దాం అండి. చేప పిల్లలు అవి మనకి ఇలా అయితే చేప పిల్లలు ఉంటాయి కనుక ఈ వాడికి ఎప్పుడో గేలాలు వేసి లాగేది వీటిని కూడా. ఇక్కడ ఆ సోర్స్ లేదు. రండి వెళ్దాం. ఇదే ఎంట్రన్స్కి వెళ్తానికి ఇటు నుంచి వెళ్ళాలి. మీకు చూపించేస్తాను రండి. అక్కడ ఏ బోట్లు ఉన్నాయి, ఇవన్నీ ఫిషింగ్ బోట్ల కింద ఉన్నాయి. బాగా ఓల్డ్ టైప్ ఫిషింగ్ బోట్లు అవి. మామూలు జాలర్లు అవి వెళ్తారు కదా మన సైడ్, అలాగా ఇక్కడ కూడా అంతేలేండి. ఎక్కడైనా ఒకటే జాలర్లు. ఇవేమో స్టేమర్లు, ఇవి వీటికి యూజ్ చేస్తారు. మరి స్టేమర్లు మన సైడ్ ఇవి. ఇంకెందుకు నండి చూద్దాం. ఇటు నుంచే వెళ్ళాలి ఎంట్రన్స్కి. మధ్య మధ్యలో ఏమైనా హిందీ క్లిప్స్ వస్తే కనుక క్షమించాలి. ఎందుకంటే తెలుగు వచ్చి వాళ్ళు ఎవరు రారు, మ్యాక్సిమం మాట్లాడరు, అందరూ హిందీలోనే మాట్లాడతారు. అందుకని మా వాడితో అప్పుడప్పుడు డిస్కషన్స్ ఉంటాయి. మా ఫ్రెండ్ తీసుకొచ్చాడు, నాకు తెలియదు పెద్దగా. నేను ఎప్పుడు రాలేదు, ఇక్కడ దగ్గరలోనే ఉంటాను కానీ ఎప్పుడు ఇంత పొద్దున్నే లేచి ఎవడొస్తాడు. మాకు ఫ్రైడే అంటే సెలవు. ఆ రోజు శుభ్రంగా పడుకుంటమే సరిపోతుంది. మిగతా రోజులన్నీ ఖాళీ ఉండవు. అక్కడ ఏదో బోట్ వెళ్తుంది, ఫిషింగ్ బోట్. అది చూద్దాం, ఎక్కడికైనా వెళ్తుందేమో. సేమ్ బాగానే ఉంది, పెద్దగానే ఉంది ఫిషింగ్ బోట్ కూడా. అంత చిన్నగానే అనిపించట్లేదు. ఆ ఫిషింగ్ బోట్ వీడియో కూడా మీకు ఒక బోట్లోకి వెళ్ళి తీసి చూపిస్తాను. చూద్దాం ఇంకేమైనా ఉన్నాయేమో బోట్లు. ఇక్కడికి వెళ్తున్నాను. అది ఎల్లిలో ఉంది, సముద్రంలోకి కదులుతుంది. వాడు ఏదో చేసుకుంటున్నాడు ప్రజెంట్. మెల్లిగా రెడీ అవుతున్నట్టున్నాడు వెళ్ళటానికి రెడీ అవుతున్నట్టున్నాడు. అందుకే ప్రిపరేషన్ అన్నీ చేసుకుంటున్నట్టున్నాడు ప్రజెంట్. నైట్ అయినా వెళ్తాడేమో నాకు తెలిసి. పొద్దున మాటలు ఎవరు వెళ్ళరు. ఉబ్బరంగా కూర్చుని బాధగా వేసుకుంటున్నారు. ధరా మామ, ఇంకేముంది, వేస్తాం కదా ఈరోజు కూరకే, రేపు పొద్దున చూసుకుందాం. మన వాళ్ళు అయితే, మన భీమవరం అయితే ముందు ఎవరిని ఏడిపిందామా అని చూస్తారు. ఇదిగోండి ఎక్కడికో ఆగి ఉంది, ఇది ఫిషింగ్ బోటే. ఇదే చేపల మార్కెట్కి ఎంట్రన్స్ అండి. ఇందులోంచి లోపలికి వెళ్ళాలి. అయ్యి బాబు, ఈరోజు ఫ్రైడే ఒకటి, జనాలు అసలు ఖాళీ లేదు. మొత్తం కిక్కిరిసిపోయింది ఇదంతానే. చూద్దాం, ఇంకేం చేస్తాం, చూద్దాం రండి. తుడుచుకుంటున్నారు అందుకనే. ఈ పక్కన బుట్టలో పెట్టారు. ఈ చేపలు ఏంటో చూద్దాం. చిన్న చిన్న చేపలే ఉన్నాయి మ్యాక్సిమం. చాలా దూరం వెళ్ళి ఉండరు, అందుకే చిన్న చేపలు పడినాయి. వెంటనే ఇక్కడ తెచ్చేసారు ఫిషింగ్ బోట్లలో. ఏం చేపలని పేర్లు పీతలు ఇగో. ఏం చేపలు పేర్లు తెలీదు. మ్యాక్సిమం 90% తెలియదు నాకు. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. బోల్డ్ చేపలు ఉన్నాయి, చిన్న చిన్నవి, బోల్డ్ రకాలు. ఇదేంది ఇది, ఏదో బొంత చేపలాగా ఉంది. మన సైడ్ అయితే ఈ బొంత చేపలు రోడ్డు మీద పడదొక్కుతారు, ఇలాంటివి ఉంటాయి, పెట్టున్నాయి. ఏం చేపలో కరెక్ట్గా తెలియదు నాకుని. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకో చోటుకి వెళ్దాం అన్నాడు అండి. చోటుకి వెళ్దాం. ఏంటి ఇవి కూడా అలాగే పెట్టున్నాయి కానీ మన పేర్లు తెలీదు. సేమ్ అలాగే ఉన్నాయి. ఇవన్నీ వేలంపాటిగా అనుకుంటా. వేలంపాటికి వచ్చిన ఫిష్లు ఇవన్నీ. నాకు తెలియదు కరెక్ట్గానే, పేర్లు తెలీదు. వచ్చేసినాయి మన అద్భుతమైన రొయ్యలు వచ్చేసినాయి. ఈ రొయ్యలు అన్నీ వేలంపాటికి వచ్చినట్టున్నాయి. బోల్డ్ రొయ్యలు ఉన్నాయి. ఎంతగా ఉంటుంటాయో ఒక రొయ్యి తీసి చూసుకుందాం. నాకు చూడండి, ఈ రొయ్యి కౌంట్ ఎంత ఉంటుందో మీకు తెలిస్తే కనుక కామెంట్ చేయండి. చాలా రొయ్యలు ఉన్నాయి ఇక్కడ, అన్నీ వేలంపాటికి. ఇక్కడ కూడా రొయ్యలు ఉన్నాయి, అన్నీ వేలంపాటికి వచ్చేసి మొత్తం సముద్రం రొయ్యలు. ఇక్కడ ఏవో బుట్టలో ఉన్నాయి. ఈ ఫిష్ నేను తిన్నాను, ముళ్ళు లెక్క ఉంటాయి కానీ
అదిరిపోద్ది టేస్ట్. ఏయో పెద్దగా ఉన్నాయి కొంచెం చేపలు. బుట్టల్లోనే పెట్టారు మొత్తం అన్నీ. ఈ వేలంపాటికి 90% అంతా వేలంపాటే జరుగుతుంది. ఈరోజు ఫ్రైడే కదా, కానీ జనాలు ఖాళీ లేదు. గుద్దుకుపోతున్నాడు ఎవడికాడు. మనం ఎదురుకెళ్ళి ఏం చూద్దాం. వచ్చేసినాయి మన పీతలు. ఎక్కడున్న పీతలను గుర్తుపట్టేస్తాం, ఎందుకంటే పీతలు అన్ని చోట్ల ఒకేలా ఉంటాయి. కలర్లో ఒకటే మారుతాయి తప్ప. ఇంకా ఏంటి ఇందా చూసాం కదా, అలాంటివి అన్ని బుట్టల్లోనే ఉన్నాయి మ్యాక్సిమం. ఇదేంటిది, ఏయో ఫిష్లు కొంచెం పెద్దగా ఉన్నాయి. ఏం ఫిష్ పేర్లు తెలీదు, ఏం చేపలు క్షమించాలి. మీకు ఏదో చూపించాను, ట్రై చేస్తాను, చూపించాను. పేర్లు తెలియదు, తెలిస్తే కనుక మీరు కామెంట్ చేయండి కింద. ఇదేంటి ఇంత పెద్ద చేప ఉంది, ఇది కూడా పేరు తెలీదు. మినిమం 4 కేజీలు ఉంటుంది ఇది. పెద్ద చేపలు ఇవి. ఎవడో కొనుక్కున్నట్టున్నాడు, సంచులు పెట్టుకున్నాడు, పట్టుకుపోతాడు. వచ్చిందయ్యా స్టాల్. మంచి శ్రద్ధగా పేర్చాడు అది, భలే ఉంది. అంతా అరబిక్లో రాసి ఉంటుంది, అసలు తెలుస్తుంది మనకి. మనకు మామూలుగా హిందీ టీడీకలు ఆడింతాం, ఈ అరబీ మనకేం అర్థమవుతుంది. కానీ సో భలే పేర్చాడు అబ్బా, శ్రద్ధగా పేర్చాడు. ఎదురుకి వెళ్దాం. ఇంకా స్టాల్స్ ఎలాంటి బోళ్ళు ఉన్నాయి ఇక్కడ. కాకపోతే వీడియో తీయటం చాలా ఇబ్బందిగా ఉంది, జనాలు ఎక్కువ మంది ఉన్నారు. ఇది ఏంది, ఇది జల్ల. మన సైడ్ చిన్న జల్ల ఉంటాయి కదా, ఇది పెద్ద జల్ల అన్నమాట. ఏదో స్టాల్ ఉంది, ఇది కూడా వేరే స్టాల్. కూడా పెద్ద చేపలు ఉన్నాయి, అయిపోయినట్టున్నాయి దగ్గర. ఇదేంటిది, ఏదో పెద్ద చేప. ఇది ఏం ఫిష్ కరెక్ట్గా తెలీదు. ఎల్లో కలర్. ఇది ఇంకొక స్టాల్. ఇది ఎలవతలా అనిపించినాయి, ఏంటో తెలీదు. అవి టోనా ఫిష్లు చాలా ఉన్నాయి, కానీ పేర్లు తెలియదు. బొంతకాకి వచ్చేసింది. స్టార్టింగ్లో చూసాం కదా, అదే బొంతకాకి ఫేమస్ ఏమో ఇక్కడ. ఎక్కడ చూసినా బొంతకాయ. వైట్ ఫామ్ ప్లేట్లు ఇవి. ఈ వైట్ ఫామ్ ప్లేట్లు ప్రోటీన్ సూపర్ ఉంటుంది అందులో. ఏమో మన అద్భుతమైన పీతలు రెడీగా ఉన్నాయి. వేలంపాటికి రెడీ అవుతున్నట్టున్నాయి పీతలన్నీ. అందుకే టబ్బుల్లో వేసి పెట్టారు రెడీగా. చాలా పీతలు ఉన్నాయి. ఇవి పాంప్లెట్లు, ఏ చేపలు, ఈ పీతలన్నీ రెడీ చేశారు వేలంపాటికి. ఆ పాంప్లెట్లన్నీ మంచి శ్రద్ధగా సర్దినట్టున్నారు. ఈ స్టాల్ వాడిది తీసుకుని ఉంటాడు. బాగుంది, మంచి నీట్గా సర్దారు. ఇది కూడా పాంప్లెట్లు మటుకు అదిరిపోయినాయి. అంతా ఫ్రెష్, బాగుంటుంది టేస్ట్. ఇవేమో సాల్మన్ ఫిష్ అనుకుంటా, టేస్ట్ బాగుంటాయి. మన బొంతకాకి వచ్చేసింది మళ్ళీనే. బొంతకాకులు ఫేమస్ ఏమో ఇక్కడ, స్టాల్లో కూడా పెట్టేశారు. బాగానే ఉన్నాయి, మరి టేస్ట్ ఎలా ఉండదో తెలియదు ఆ బొంతకాకులు. కానీ ఇంకోటి చూద్దాం అండి. ఇది ఒక స్టాల్. ఇందులో మ్యాక్సిమం చాలా మందికి అయిపోయినట్టున్నాయి. ఒక సైడ్ ఖాళీగానే ఉంది. ఒక పెద్దదే, పెద్ద ఫిష్లో ఉన్నాయి. పాంప్లెట్లు ఎక్కువగా పడినట్టున్నాయి జనాలకి. స్టాల్స్లో కూడా బాగా పెట్టారు. మరి నీట్గా మటుకి సర్దారు. పాంప్లెట్లు బాగా పడినట్టున్నాయి. ఇవన్నీ పెద్దగా ఉన్నాయి. ఇక్కడ బాగా నీట్గా సర్దాడు. ఈ ఫుల్ స్టాక్ ఉన్నట్టున్నాడు దగ్గర. రెడీ చేశాడు, కొనుక్కుపోతారు. కానీ బాగున్నాయి. ఇది కూడా ఫుల్ స్టాక్, ఇప్పుడు వచ్చినట్టుంది. మొత్తం పెట్టారు. బాగున్నాయి. టోనా ఫిష్లు, ఇది టోనా ఫిష్, సాల్మన్, జల్ల, ఇదేంటో తెలీదు.
ఇదైతే బొచ్చులా ఉంది, బొచ్చుగా సేలవతలు అనిపిస్తుంది, బారుగానే ఉంది. ఇందాక మీకు టోనా ఫిష్ అన్నాను కదా, ఇదే టోనా ఫిష్ అన్నమాట. కొబ్బరి ముక్కలో ఉంటుంది, ఫ్రై చేసుకుని బీర వేస్తా, 2 బీడీలు నంచుకుంటుంది, తింటే అదిరిపోద్ది అసలు. ఇది కూడా ఫుల్ స్టాక్ ఉంది, ఇది వేరే స్టోరు, ఇది కూడా ఫుల్ స్టాక్ ఉంది. బాగానే ఉంది, బోల్డ్ ఫిష్ ఉంది. చేపలు అంటే బోల్డ్ చేపలు వేసింది, పెద్ద చేపలు కూడా బోల్డ్ ఉన్నాయి ఇక్కడ. ఎవడాడు పెద్ద టోనా ఫిష్ పడిపోతున్నాడు, మినిమం 20 కేజీలు వచ్చేసినాయి అమ్మ. రెడీ చేసినట్టున్నారు వీళ్ళని, ఇంకా చాలా మటుకు వెళ్ళిపోయినట్టున్నాయి, పాలంపాటికి ఈ మిగిలినట్టున్నాయి. ఇందాక ఉన్నప్పుడు ఫుల్గా ఉన్నాయి, ఇంకేమున్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో ఈ వీడియోని ముగిస్తాను. నచ్చితే కనుక లైక్, కామెంట్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కుదిరితే. థ్యాంక్ యూ సో మచ్.